నమస్కారము. ఈరోజు కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్ అనేటువంటి పాఠ్యాంశము శశి థరూర్ గారి చేత రచించబడింది. ఈ పాఠ్యాంశం యొక్క సబ్స్టెన్స్ అంతా కూడా ముందు వీడియోలో ఇచ్చున్నాను. దాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ ప్రశ్నలు వాటికి సమాధానాలుగా ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ ఇండియన్ ఇంగ్లీష్ అకార్డింగ్ టు శశి థరూర్? శశి థరూర్ గారి యొక్క అభిప్రాయం మేరకు ఇండియన్ ఇంగ్లీష్ ఎలాంటిది అంటే భారతీయులు మాట్లాడే ఇంగ్లీష్ భాష ఎలాంటిది? ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ యూనిక్ వెరైటీ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్డ్ బై ఇండియన్స్ ఇన్ డైలీ లైఫ్. భారతీయుల చేత తమ యొక్క నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ఈ ఇంగ్లీష్ భాష ఒక ప్రత్యేకమైనది, ఇది ఒకటి ఒప్పుకోదగ్గది అని థరూర్ గారు చెప్తున్నారు. శశి థరూర్ బిలీవ్స్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ టు ఫీల్ అషేమ్డ్ ఆఫ్. ఈ శశి థరూర్ గారు చెప్పేది ఏంటంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ భాషను గురించి మనము సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. బట్ సంథింగ్ టు యాక్సెప్ట్ అండ్ సెలబ్రేట్. తప్పనిసరిగా దాన్ని కూడా ఒప్పుకొని దాన్ని కూడా సెలబ్రేట్ చేయటము అంటే దాన్ని కూడా సంతోషంగా వినియోగంలోకి తేవడము అనేటువంటిది మన అవసరము అని చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ డెవలప్డ్ న్యాచురల్లీ ఇన్ ఇండియా. భారతదేశంలో సహజ సిద్ధంగా అభివృద్ధి చెందింది. అండ్ రిఫ్లెక్ట్స్ ద కంట్రీస్ కల్చర్, ట్రెడిషన్ అండ్ నీడ్స్. భారతదేశం యొక్క సాంప్రదాయాల్ని, అవసరాలని ప్రతిబింబించేటట్టు ఈ భాష ఉంటుంది. లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఇతర దేశస్థులు లేదా ఇతరులు మాట్లాడేటువంటి ఇంగ్లీషులాగా ఇదొక రకము. ఇండియన్ ఇంగ్లీష్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎక్స్ప్రెషన్స్, వొకాబులరీ అండ్ స్టైల్. భారతీయ దాని సొంత రకమైన ఎక్స్ప్రెషన్స్ అంటే భావ వ్యక్తీకరణలు, వొకాబులరీ అంటే పదజాలము, అండ్ స్టైల్ అంటే దాని రకము ఉంటుంది అని చెప్తున్నాడు. మేకింగ్ ఇట్ ఏ లెజిటమేట్ అండ్ మీనింగ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ ఇండియన్ ఇంగ్లీష్ను కూడా మేకింగ్ ఇట్ ఏ లెజిటమేట్ చట్టబద్ధమైనటువంటి అండ్ మీనింగ్ఫుల్ అర్థవంతమైన ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మన భావ వ్యక్తీకరణలో ఒక పద్ధతిగా గుర్తించండి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 2. హౌ డిడ్ ద వర్డ్ ప్రీపోన్ ఆరిజినేట్? ప్రీపోన్ అనే పదము ఎలా ఉద్భవించింది, ఎలా ప్రారంభమైంది? ద వర్డ్ ప్రీపోన్ వాజ్ ఇన్వెంటెడ్ బై శశి థరూర్ డ్యూరింగ్ హీస్ కాలేజ్ డేస్. శశి థరూర్ గారు తను కాలేజీలో ఉన్నప్పుడు అంటే కాలేజీ రోజుల్లో ఇతను కొత్తగా ఈ పదాన్ని ఆవిష్కరించాడు. యాజ్ ద ఆపోజిట్ ఆఫ్ పోస్ట్ పోన్ అనే పదానికి వ్యతిరేకంగా అర్థం వచ్చేటట్టుగా దీన్ని ఉపయోగించాడంటే అప్పటిదాకా లేని పదాన్ని ఇతను తెచ్చాడు. పోస్ట్ పోన్ అంటే వాయిదా, ప్రీపోన్ అంటే ముందుకు జరపడం. కాబట్టి అక్కడ సందర్భం ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మూవ్ ఏ మీటింగ్ ఎర్లియర్, మీటింగ్ని కొంత ముందుకు సర్దాలి, ముందుకు తీసుకురావాలి అనేటువంటి దానికి బదులుగా ప్రీపోన్ అని చెప్పాడు. హీ యూజ్డ్ ప్రీపోన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ద వర్డ్ క్విక్లీ బికమ్ పాపులర్ ఇన్ ఇండియా. అది వెంటనే బాగా ఫేమస్ అయిపోయింది. పాపులర్ అంటే అందరికీ తెలుసు, అందరి ఉపయోగంలోకి వచ్చేసింది. ఇన్ ఇండియా అండ్ ఈజ్ నౌ వైడ్లీ యూజ్డ్. అంతేకాకుండా దీన్ని చాలా ఎక్కువగా ఉపయోగించడం కూడా చేయడం జరిగింది. దిస్ ఎగ్జాంపుల్ షోస్, ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే హౌ ఇండియన్ ఇంగ్లీష్ ఎవాల్వ్డ్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ నీడ్స్. ఇవి ఏ విధంగా కొత్త కొత్త పదాలు ఇంగ్లీష్లో ఉద్భవించాయి, దేన్ని ఆధారంగా? ప్రాక్టికల్ నీడ్స్. ప్రాక్టికల్ అంటే మనకు కనబడే అవసరాలను బట్టి కొత్త పదాలు సృష్టించబడ్డాయి. ఇట్ హైలైట్స్ ద క్రియేటివిటీ ఆఫ్ స్పీకర్స్. ఇది స్పీకర్ల యొక్క క్రియేటివిటీ, వాళ్ళ సృజనాత్మకతకు మంచి ఉదాహరణ. ఆఫ్ స్పీకర్స్ హూ ఫార్మ్ న్యూ వర్డ్స్. ఇలా కొత్త పదాలని క్రియేటివ్గా తయారు చేయడం జరిగింది.
దట్ మేక్స్ కమ్యూనికేషన్ ఈజియర్ అండ్ మోర్ ఎఫిషియంట్. ఈ కొత్త పదాల ద్వారా సులభంగా కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ ఎదుట వాళ్ళకి జరగడం జరిగింది. నెంబర్ 3, హౌ డస్ ఇండియన్ ఇంగ్లీష్ రిఫ్లెక్ట్ కల్చర్ అండ్ సోషల్ లైఫ్? భారతీయులు మాట్లాడే ఇంగ్లీష్ భాష ఇది మన కల్చర్ని, మన సంఘ జీవితాన్ని ఎలా తెలియజేస్తుంది? ఇండియన్ ఇంగ్లీష్ రిఫ్లెక్ట్స్ కల్చరల్ హ్యాబిట్స్. ఈ భారతీయులు మాట్లాడే భారతీయ ఇంగ్లీషు భాష మన సంస్కృతిని తెలియజేస్తుంది, హ్యాబిట్స్ అలవాట్లని అండ్ సోషల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. భారత సమాజంలో ఉండేటువంటి అవసరాలు, సాంఘికపరమైన అవసరాలు, ప్రాక్టీసెస్, వాడుకల్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ యూజ్ టర్మ్ లైక్ ఆంటీ అండ్ అంకుల్. దీనికి ఉదాహరణగా మనం ఉపయోగించేటువంటి ఆంటీ అనే, అంకుల్ అనే ఈ పదాలు. టు అడ్రస్ ఎల్డర్స్, దీని ద్వారా పెద్దవాళ్ళని మనము సూచిస్తాం. విచ్ షోస్ రెస్పెక్ట్, దానివల్ల గౌరవం అనేటువంటిది సూచించబడుతుంటుంది. వర్డ్స్ లైక్ నాన్ వెజ్ డిస్క్రైబ్స్ ఈటింగ్ హ్యాబిట్స్. ఈ భోజనము లేదా తినే విషయంలో నాన్ వెజ్ అనే పదము భారతదేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని 2 రకాలు ఇక్కడే ఉన్నారు కాబట్టి. సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇండియన్ లాంగ్వేజెస్. కొన్ని పదాలు ఇండియన్ లాంగ్వేజ్ నుంచి డైరెక్ట్ ట్రాన్స్లేట్ అయ్యి ఇంగ్లీష్లోకి వచ్చాయి. సచ్ యాజ్ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకు పరిపాటి, కానీ ఈ గుడ్ నేమ్ అనే పదము భారతీయ సాంప్రదాయం నుంచి వచ్చింది. దీస్ యూసేజ్ మే సీమ్ అన్యూజువల్ ఇన్ ఫారినర్స్. ఇది అసాధారణంగా ఉంటుంది. ఇలా గుడ్ నేమ్ అని ఫారినర్స్ ఎప్పుడు అనరు. అయితే బట్ ఆర్ న్యాచురల్ ఇన్ ఇండియన్స్, అది మనకు మాత్రమే సహజం. ఎందుకని? షోయింగ్ హౌ లాంగ్వేజ్ అడాప్ట్స్ టు కల్చరల్ కాంటెక్స్ట్. దీనికి గల కారణము భారతదేశంలో ఉండేటువంటి కల్చరల్ సాంప్రదాయకమైనటువంటి ఆ వాడుక విధానం వలన ఇలా జరిగింది. ఈ గుడ్ నేమ్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, మన దేశంలో మారు పేరు, మామూలు పేరు ఉంటాయి కదా, మామూలు పేరుని గుడ్ నేమ్ ఏంది, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడుగుతారు. ఇదే అలవాటు ఇంగ్లీష్లో కూడా వచ్చినందువల్ల వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటున్నారు. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో లేదు. వాట్ రోల్ డు మీడియా ప్లే ఇన్ ఇండియన్ ఇంగ్లీష్? ఇండియన్ ఇంగ్లీష్లో ప్రసార మాధ్యమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? మీడియా అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ క్రియేట్ అండ్ స్ప్రెడ్ న్యూ ఇండియన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్. భారతదేశంలో ఈ ప్రసార మాధ్యమాలు, అంతేకాకుండా విద్యా సంస్థలు కొత్త ఇంగ్లీష్ భావనల్ని ప్రవేశపెడుతున్నది. న్యూస్ పేపర్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ వర్డ్స్ లైక్ ఎయిర్ డాష్. న్యూస్ పేపర్స్ ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసింది. ఎయిర్ డాష్ అంటే విమానాలలో ప్రయాణించడం అనే ఉద్దేశం ఇక్కడ ఎయిర్ డాష్ అంటే. అండ్ హిస్టరీ షీటర్, బాగా నేర చరిత్ర గల నేరస్తుడిని హిస్టరీ షీటర్ అని చెప్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ యూజ్ టర్మ్ లైక్ మగ్గింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పుస్తకాలు పురుగులాగా చదవడం అని అర్థం. టు మీన్ స్టడీయింగ్ హార్డ్, కష్టపడి చదువుతున్నాడని చెప్పడం ఉద్దేశము. ఆ విధంగా ఎక్స్ప్రెషన్ చేయటము ఇది భారతీయులకు మాత్రమే సొంతం. ఇది భారతీయులు క్రియేట్ చేసిన కొత్త వర్డ్. అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో యాడ్ ఫ్రేజ్ లైక్ వీటిష్ కాంప్లెక్షన్ అనే పదం కూడా భారతీయుల చేత సృష్టించబడింది. ఎట్లంటే బ్రిటిష్ వాళ్ళు వైట్ ఉంటారు, బ్లాక్ ఉంటారు. ఈ వీటిష్ కాంప్లెక్షన్ అంటే చామంచాయ అనే అర్థం. సో ఇలాంటి వీటిష్ కాంప్లెక్షన్ అనేటువంటి పదము మన భారతీయుల చేతనే ఏర్పరచబడింది. దీస్ ఎగ్జాంపుల్స్ షో హౌ ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్. ఇదే మంచి ఉదాహరణ, భారతీయుల ద్వారా ఇంగ్లీష్ ఎలా అభివృద్ధి పరచబడుతున్నదో.
భారతీయుల కోణంలో. ఇట్ డెమాన్స్ట్రేట్స్ క్రియేటివిటీ అండ్ అడాప్టబిలిటీ. ఇది ఖచ్చితంగా సృజనాత్మకతని, అంతేకాకుండా వాడుకలోకి తెచ్చే విధానాన్ని ఇక్కడ బాగా ఉదాహరణగా చూపించారు. ఇన్ఫ్లుయెన్స్ బై ఎవ్రీడే యూసేజ్. ప్రతిరోజు మన యొక్క వాడుకని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కూడా చెప్తున్నారు. ఇన్ జర్నలిజం, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విధంగా జర్నలిజం అయితేనేమి, విద్య అయితేనేమి అండ్ సోషల్ ఇంటరాక్షన్స్, సంఘంలోని చర్యల ద్వారా కొత్త కొత్త పదాలని మన వాళ్ళు సృష్టించారు. లాస్ట్ వన్ బట్ ఇంపార్టెంట్ వన్. డస్ థరూర్ యాక్సెప్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్? ఎక్స్ప్లెయిన్. అన్ని రకాల భారతీయ ఇంగ్లీషు మాట్లాడే విధానాల్ని ఒప్పుకుంటున్నారా ఇతను? నోతో మొదలు పెడుతున్నాం ఆన్సర్. అంటే థరూర్ గారు ఏం ఒప్పుకోవడంలే. థరూర్ డస్ నాట్ యాక్సెప్ట్. ఇతను అన్ని రకాల ఇంగ్లీషుల్ని ఒప్పుకోవడంలే. ఆఫ్ యూసేజ్ యాజ్ కరెక్ట్. కాబట్టి భారతీయులు ఉపయోగించే అన్ని రకాల ఇంగ్లీష్ని ఇతను కరెక్టు అని చెప్పడం, అంటే కొన్ని మాత్రమే కరెక్ట్ అని. హీ డిస్టింగ్విషెస్ బిట్వీన్ ఇండియన్ ఇంగ్లీష్ అండ్ ఇన్కరెక్ట్ ఇంగ్లీష్. సాంప్రదాయంగా భారతీయులు వాడే ఇంగ్లీష్ని తప్పుగా మాట్లాడే ఇంగ్లీష్కి మధ్య భేదపరుస్తున్నాడు. సమ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ రిటర్న్ బ్యాక్. కొన్ని ఎక్స్ప్రెషన్స్, రిటర్న్ బ్యాక్ అనేది ఇండియాలో అలవాటుగా ఉంది, కానీ ఇది తప్పు. ఎందుకంటే రిటర్న్ అంటేనే వెనుకకు రావడం, దాంట్లోనే బ్యాక్ అనే అర్థం ఉంది. అలానే వీవ్ ఆఫ్ ఏ ఫైన్ అంటే ఫైన్ని రద్దు చేయడం. వీవ్ అంటేనే రద్దు చేయడం. మళ్ళీ ఆఫ్ అనే ప్రపోజిషన్ అవసరం లేదు, కానీ ఉపయోగిస్తున్నాం. ఆర్ రిడెండెంట్ ఆర్ రాంగ్. ఇవి తప్పనిసరిగా ఇలాంటి ప్రయోగాలు తప్పనే చెప్తున్నాడు. సచ్ మిస్టేక్స్, అలాంటి మిస్టేక్స్ని షుడ్ బి అవాయిడెడ్. మనము వాడకుండా చూడాలి, అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి. వైల్ ఈ సపోర్ట్స్ ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్. భారతీయుల్లో ఈ ఇంగ్లీష్ పరమైనటువంటి అభివృద్ధిని ఒప్పుకుంటూనే హీ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్ట్నెస్. ఈ చిన్న చిన్న మార్పుల్ని ఒప్పుకుంటూనే కానీ కరెక్ట్గా మాట్లాడాలని మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు. అకార్డింగ్ టు హిమ్, ఇతని అభిప్రాయం మేరకు ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ వ్యాలిడ్. అంటే ఇండియన్స్ ఉపయోగించే ఇంగ్లీషుని మనం గౌరవించాలి. బట్ స్పీకర్స్ మస్ట్ బీ కేర్ఫుల్ నాట్ టు కన్ఫ్యూజ్ ఇట్ విత్ గ్రామాటికల్ ఎర్రర్స్. మన భారతీయులు మాట్లాడే ఇంగ్లీష్ని ఒప్పుకుంటూనే కానీ భారతీయులు మాట్లాడే భాషలో గ్రామాటికల్ ఎర్రర్స్ అంటే వ్యాకరణపరమైనటువంటి తప్పులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ గ్రో కావటానికి మీ వంతు సహకరించండి. ఈ వీడియోని తప్పనిసరిగా మీ స్నేహితులకి చేరవేయండి. జై హింద్.